తిరుపతి పుణ్యక్షేత్రంకు నిత్యం లక్షలాది మంది యాత్రికులు పర్యాటకులు వస్తుంటారు. అలాంటి పుణ్యక్షేత్రంలో పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా హోటళ్లకు సిలిండర్ల కొరత ఏర్పడింది. దీంతో హోటల్ ఫుడ్ మెనూలో కోత విధించారు. స్పెషల్ ఐటెంలు అన్ని రద్దు చేశారు. మెనూలో పొందుపరిచిన కొన్ని వంటకాలు మాత్రమే అందుబాటులో ఉంటాయని యాత్రికులు సహకరించాలని హోటల్ యాజమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో నిత్యం లక్షలాది మంది భక్తులు అయితే తిరుమలకు వస్తుంటారు. వారి సౌకర్యార్థం అనేక రకాల హోటళ్ళు అయితే ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో కొన్ని హోటల్స్లో అంటే గల్ఫ్ దేశాల్లో నెలకొన్నటువంటి యుద్ధం కారణంగా ఇక్కడ సిలిండర్లు అలాగే ఆయిల్ సరఫరా లేని కారణంగా సిలిండర్ల కొరత ఏర్పడిందని చెప్పి కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూడొచ్చు తిరుపతిలోని ప్రధాన హోటళ్లలో కూడా ఇలాంటి సిలిండర్ కొరత ఉందని చెప్పి గుర్తించి నోటీసులు అయితే పెట్టారు. దానికి సంబంధించిన మరింత సమాచారం తెలుసు. సార్ నమస్తే, ఇవాళ నోటీసులు ఎందుకు పెట్టారు? సార్ వచ్చే భక్తులకు వచ్చి తెలియాలా, వాళ్ళు నిండా ఫీల్ అవ్వద్దు మన దగ్గర అట్లా అని చెప్పేసి మరి చేస్తాం సార్. ఎందుకని పెట్టారు? ఇవాళ భక్తులకు తెలియాలంటే ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి ఏంటి? అదే సార్, మెనూలో మనకు కొంచెం ఐటమ్ తక్కువగా ఉండాలా అట్లా అని చెప్పి మెనూలో ఒక ఐటమ్ ఉండేసి ఐటమ్ లేదంటే ఇదంతా ఉంది, దానివల్ల పెడతాం సార్. జనరల్గా ఎన్ని ఐటమ్స్ పెడతారు సార్ మెనూలో? జనరల్లో వచ్చి మన దగ్గర వచ్చి ఒక 120 ఐటాలు ఉన్నాయి సార్. ఇప్పటికీ కనీసం ఒక 50 ఐటాలు సార్ ఉండేది మన దగ్గర ఇప్పటికీ. ఎప్పటి నుంచి? ఎందుకంటే అంటే హోటల్స్ యాజమాన్యం ఆల్రెడీ ప్రభుత్వంతో సంప్రదింపులు చేశారు. అవును సార్, చెప్పేసింది సార్ ఆల్రెడీ. ఏమని చెప్పారండి వాళ్ళు వచ్చి ఏది మన దగ్గర వచ్చి గ్యాస్ మంట ఎక్కువగా ఉంటుందో అదంతా ఐటమ్ తగ్గించుకోని చెప్పినారు సార్. దానివల్ల సార్ ఇది ప్రధానంగా అంటే హోటల్స్ నిర్వహణ విధానం పట్ల కూడా మనం చూడొచ్చు. ఇవాళ ముఖ్యంగా హోటల్స్ నిర్వహణ విధానంలో కూడా అంటే సిలిండర్ల కారణంగానే, సిలిండర్ల కొరత కారణంగానే వాణిజ్యపరమైనటువంటి కమర్షియల్ సిలిండర్స్ అందుబాటులో లేని కారణంగా కొరత ఉన్న నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్తగా వీళ్ళు యాత్రికులకు ఇలాంటి నోటీస్ బోర్డులు అయితే హోటల్స్లో పెట్టారు. అంటే హోటల్కి వచ్చే యాత్రికులు కానీ పర్యాటకులు కానీ అలాగే భోజన ప్రియులు వీళ్ళకందరికీ కూడా మెనూలో ఉన్నటువంటి హోటల్ భోజనం మాత్రం అందుబాటులో ఉంటుంది. మెనూలో ఉన్నటువంటి పదార్థాలు మాత్రం అందుబాటులో ఉంటాయి. ప్రత్యేకించి ఎలాంటి స్పెషల్ ఐటమ్స్ ఏమీ ఉండవు. ముఖ్యంగా ప్రతి హోటల్లోనూ ఇక్కడ తిరుపతి ఇలాంటి పుణ్యక్షేత్రంలో ప్రతి హోటల్లోనూ దాదాపు 50 నుంచి 120 ఐటమ్స్ అయితే ఉంటాయి. వాటిలో ఇప్పుడు కేవలం 50 ఐటమ్స్ మాత్రం అందుబాటులో ఉంచాము, మిగిలిన ఐటమ్స్ అందుబాటులో ఉండవు అని చెప్పి కూడా పేర్కొన్నారు. దీనికి అంతటికీ ప్రధాన కారణం ఏంటంటే కమర్షియల్ సిలిండర్స్ అందుబాటులో లేని కారణంగా, కొరత కారణంగానే ఇలాంటి ముందస్తు నోటీసులు పెట్టామని చెప్పి కూడా అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. అది ఇందుకు ప్రజలు కూడా ఇక్కడకు హోటల్స్కి వచ్చే ప్రజలు కూడా సహకరించాలని చెప్పి పదే విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈ సిలిండర్స్ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తూ ఉంది. ఇవాళ డీలర్స్తోనూ అంటే గ్యాస్ డీలర్స్తోనూ అలాగే హోటల్స్ యాజమాన్యంతో సమావేశం నిర్వహించి ఇలాంటి కొరతను నివారించేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు. వారితో మాట్లాడించి సంప్రదింపులు జరిపి అంటే రోజుకి ఒక హోటల్కి 20 సిలిండర్లు అయ్యేది దాదాపు 10 సిలిండర్లకి ఇచ్చే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కాబట్టి దానికి అనుగుణంగానే హోటల్స్ కూడా నిర్వహించుకోవాల్సి వస్తుంది. కాబట్టి తదనుగుణంగానే చర్యలు చేపట్టేలా యంత్రాంగం అయితే చర్యలు చేపడుతుంది. అలాగే మనం దీన్ని పరిగణలో తీసుకుంటే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటి కొరత ఉన్నాయి. అలాగే బెంగళూరు అలాంటి ప్రాంతాల్లో అయితే హోటల్స్ మూసేసిన సందర్భాలు కూడా ఉంది. అయితే నిత్యం యాత్రికులు వస్తున్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ మూయకుండా హోటల్స్ మూతపడకుండా అతి తక్కువ మెనూలతోనే మెయింటైన్ చేస్తూ నిర్వహణ ప్రజలకు అందుబాటులో ఉండేలా కూడా చర్యలు చేపట్టాలని కూడా ప్రభుత్వం సూచించింది. ఆ దిశగా హోటల్స్ యాజమాన్యం కూడా అలాగే సిలిండర్స్ డీలర్స్ అసోసియేషన్ డీలర్స్ వాళ్ళు కూడా అందుకు తగ్గట్టుగానే తక్కువ సరఫరా చేస్తూ మెనూ ఐటమ్స్ కూడా తగ్గిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపడుతూ వస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవి ప్రైమ్ 9 తిరుపతి నుంచి.